హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు నేను మీతో చాలా టేస్టీగా బెండకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ బెండకాయ వేపుడు మనం సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. పప్పుచారులోను పప్పులోను ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిని కచ్చావచ్చాగా దంచుకొని ఒక 5ని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో రెడ్ చిల్లీ సాస్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. ఈ రెడ్ చిల్లీ సాస్ వల్ల చాలా టేస్టీ అండ్ స్పైసీగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పల్లీలు ఒక హాఫ్ కప్ తీసేసుకోవాలి. ఈ పల్లీలు వేయడం వల్ల మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 5 పచ్చిమిర్చులను నిలువుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక కప్ కరివేపాకులను యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు చాలా హెల్తీ, సో ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఒక్కసారి బెండకాయ ముక్కలు వేసేసాక అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం చేసుకున్న గ్రేవీ అంతా ఆ బెండకాయ ముక్కలకు బాగా పట్టేసుకునేలాగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. మనం కలుపుకున్న దాంట్లో నుంచి కొంచెం ఇలా ప్లేట్లోకి తీసేసుకొని అందులో మనం 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనం వేసుకునే ముందే శనగపిండిని యాడ్ చేసేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసేసుకోవాలి. మైదా యాడ్ చేశాక ఒకసారి కలిపేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. మైదా శనగపిండి వేసిన తర్వాత ఎక్కువసేపు అలా ఉంచకూడదు. అలా ఉంచేస్తే మనకి జిగురుతనం అనేది ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా వేసేసుకొని హీట్ చేసేసుకోవాలి. సో మనకు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. మనం శనగపిండి అండ్ మైదా వేయడం వల్ల ఒక్కొక్కటి విడివిడిగా వస్తాయి. ఒకసారి ఆయిల్లో వేసాక బాగా కలిపిస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో 3 to 5 minutes ఇలా బెండకాయ వేపుడిని కలుపుతూ కుక్ చేసుకుంటూ ఉండాలి. బెండకాయ ఫ్రై మనకి ఇలా రెడ్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై అయిపోయినా ఇది అంత టేస్టీగా ఉండదు. సో మనకి బెండకాయ వేపుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఈ బెండకాయ వేపుడు వేడివేడి అన్నంలో పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అండ్ పప్పులోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది.
సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.